టీవీ 91 న్యూస్కు నా హృదయపూర్వక వందనాలు మంచి సమయంలోకి ఇచ్చినందుకు. నేను చెప్పగలిసింది ఏంటంటే ఇదే 2025లో ముంబైలో అవార్డ్ ఫంక్షన్లో నేను ఇన్వైట్ చేసినప్పుడు సడన్లీ అనుకోని రీతిగా మన తెలుగు ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని నేను అక్కడ చూశాను. ఆయనలో చాలా విలువైన మాటలు ఆయనలో చూశాను. రెండోది ఏంటంటే నా లైఫ్లో చాలా మందిని చూశాను, కానీ ఎవరు కూడా పేదవాళ్లకు సహకరించేవారు కానీ ఇట్లా ఇబ్బంది పడ్డవాళ్ళని విడిపించేవారు ఎంతోమంది నోటు చెప్పారు, కానీ ప్రాక్టికల్గా పనిచేసేవారు నేను ఎక్కడ చూడలేదు. అయితే సడన్లీ డాక్టర్ చాంద్ బాషా గారు అక్కడ అవార్డ్ ఫంక్షన్లో కలుగుతా నాకు చాలా సంతోషము. మరింత సంతోషం ఏంటంటే తెలుగువారుగా కలుసుకోవడం మరింత సంతోషం నాకు కలిగింది. తెలుగువారు మా ప్రాంతానికి చెందిన వారని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. ఆయనతో కలిసి ఉన్నప్పుడు తెలిసిన మాట ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతం కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రాంతం కూడా ఆయన మన ప్రభుత్వము ద్వారా పొందిన ఒక అధికారంతో పాటు ఆయనకు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో పాటు ఆయన ఎంతోమంది గల్ఫ్ కంట్రీస్లో కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో ఎంతమంది అయితే సమస్యల చేత చిక్కుబడ్డవారు వాళ్ళని విడిపించుకొని వాళ్ళ కోసం ప్రయాసపడి మరి వాళ్ళని క్షేమంగా మన భారతదేశానికి తీసుకొని రావటంలో ఎంతగానైనా ప్రయాసపడ్డట్టుగా నేను చూశాను. కేవలం చూసడం కానీ ప్రాక్టికల్గా నేను ఆయనకు సాక్షిగా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది నేను చూశాను. అక్కడ వారి నోట నేను వింటా ఉన్నాను. మా భర్త అక్కడ చనిపోయినప్పుడు ఆ శవాన్ని తీసుకొని వచ్చే వారు కూడా ఎవరు లేరు. గవర్నమెంట్ కూడా పట్టించుకునే సమయంలో, పోలీసులు పట్టుకునే సమయంలో చాంద్ పాషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సొంత కుటుంబం లాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా మమ్మల్ని ప్రేమించి ఏం లేదమ్మా నేను తీసుకొస్తానని ముందుకు అడుగుపెట్టి వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళ చనిపోయిన శవంతో పాటు ఎంతో మందిని, చాలా మందిని ఆయన తీసుకొని రావడం నేను చూశాను. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషపడతాను. ఐఎమ్ రియల్లీ అప్సెట్. చాంద్ పాషా గారు వ్యక్తి అటువంటి వారు ఇంకా కొందరు కూడా మరి మన ప్రాంతంలో లేస్తే ప్రజల మధ్యన అవేర్నెస్ వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన ఒక పథకానికి కూడా వాళ్ళకు ఇంకా చాలా మంది తెలుసలేదు. అంటే ఒక వ్యక్తికి కావలసిన అధికారము మనకు గవర్నమెంట్ దగ్గర ఉంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ చాంద్ పాషా గారు అవన్నీ తెలుసు కనుక ఈ ఏ మతం చూడక, కులం చూడక, పేదవాడైనా ధనవాడైనా వాళ్ళు ఎటువంటి వారైనా, వాళ్ళు హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా కానీ కూడా ఈ మధ్యన గల్ఫ్ కంట్రీ కూడా ఒక వ్యక్తి ఇలాగనే ఇబ్బంది పాలైనప్పుడు ఆయనని ఇండియాకి రావడానికి ఎంతో ఇబ్బంది పాలైపోయారు. అటువంటి సమయంలో చాంద్ పాషా గారు ఆయనతో కనెక్ట్ అవ్వడు, వాళ్ళతో ఆయనకు ధైర్యం చెప్పి కొద్ది దినాల్లో ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పగించుడు అసలు గ్రేట్ వర్క్ అండి. ఇటువంటి వ్యక్తిని చూట అసలు నేను ఎక్కడ చూడలేను, నా జీవితం ఎక్కడ చూడలేను. కనుక ఎంత ఆయన గురించి చెప్పాలంటే అంత కొద్దిగానే. కనుక మనందరం కలిసి ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తే ఇంకా ఆయన ముందుకు వెళ్తారు. నేను గవర్నమెంట్ తోటి కూడా, ప్రభుత్వం తోటి కూడా అనవలసిన మాట ఏంటంటే ఇంకా ఆయనకు సహకరిస్తే ఇంకా కూడా ఇటువంటి అవేర్నెస్ అన్ని ప్రజలు పనిచేసి ఎక్కడైతే ఎవరైతే ఇబ్బందులు మనం తీసుకోవడానికి మన గవర్నమెంట్, మన ప్రజలు కూడా సహకరించాలని నేను మనసారా కోరుకుంటాను. ఇంకో విషయము దాంట్లో చెప్పని విషయం ఏంటంటే అవార్డ్ ఫంక్షన్లో, విశేషంగా అవార్డ్ ఫంక్షన్లో ఒక బుక్ అది ఓపెన్ చేసి జరిగింది. ఇది మీట్ ఇంటర్నేషనల్ సోషల్ వర్కర్ గురించి. దీంట్లో చాంద్ బాషా గారు చేసిన అనేక పనుల విషయంలో ఈ పుస్తకం రాయబడింది. ఇది మాత్రం అక్కడ తెలుగు పుస్తకాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు, అక్కడ ఓపెన్ చేశాము. అయితే ఈ మధ్యన కొంతకాలం కింద ఇది ఇంగ్లీష్లో ప్రింట్ చేసిన తర్వాత ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయి గిన్నెస్ బుక్ రికార్డుగా అయిపోయింది. కనుక ప్రతి ఒక్క వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి అవేర్నెస్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కనుక మీరు కూడా చాంద్ పాషా గారికి మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చాంద్ భాయ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా సంతోషము. ఇటువంటి వ్యక్తులు మన దేశానికి కావాలి కనుక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.